హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో విదేశీ విద్య కోసం విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలు అందించే పథకం. సమాధానం సి, కలలకు రెక్కలు. ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సహించడానికి మరియు చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది? సమాధానం బి, షైనింగ్ స్టార్స్. న్యాయస్థానం అనుమతితో యూఏపీఏ కేసులలో ఛార్జిషీటు దాఖలు గడువును గరిష్టంగా ఎన్ని రోజుల వరకు పొడిగించే అవకాశం ఉంది? సమాధానం డి, 180 రోజులు. నిర్దేశిత గడువు 180 రోజులు దాటిన ఛార్జిషీటు దాఖలు చేయకపోతే నిందితుడికి లభించే బెయిల్ ఏది? సమాధానం సి, డిఫాల్ట్ బెయిల్. త్వరగా విచారణ జరిగే హక్కు అనేది రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్లో అంతర్భాగమని సుప్రీంకోర్టు భావిస్తుంది? సమాధానం సి, ఆర్టికల్ 21. యూఏపీఏ కింద అరెస్ట్ అయినప్పటికీ ఏకైక కారణంగా బెయిల్ తిరస్కరించబడాలంటే అభియోగాలు నిజమేనని నమ్మడానికి సహేతుకమైన కారణం ఉంటే సరిపోతుందని తెలిపే సెక్షన్ ఏది? సమాధానం బి, యూఏపీఏ సెక్షన్ 43D(5). రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ముఖ్యమంత్రిని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు? సమాధానం సి, ఆర్టికల్ 164(1). రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరియు మంత్రుల నియామకం మరియు తొలగింపునకు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? సమాధానం బి, భాగం 6. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? సమాధానం సి, పవన్ కుమార్ శామ్లింగ్. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పదవిలో కొనసాగడానికి శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోవలసిన ప్రక్రియను ఏమంటారు? సమాధానం సి, విశ్వాస పరీక్ష. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVYను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సమాధానం బి, 2015. ప్రస్తుతం అమల్లో ఉన్న PMKVY 4.0 దశ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అమల్లో ఉండనుంది? సమాధానం సి, 2022 నుంచి 2026 వరకు. PMKVY పథకాన్ని అమలు చేసే సంస్థ ఏది? సమాధానం సి, NSDC జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ. ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు PMKK ఏ భాగస్వామ్య నమూనాలో నైపుణ్య శిక్షణ అందిస్తాయి? సమాధానం సి, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPP. జన్ శిక్షణ్ సంస్థాన్ JSS పథకం మొదట 1967లో ఏ పేరుతో ప్రారంభమైంది? సమాధానం సి, శ్రామిక్ విద్యాపీఠ్ SVP. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDCను ఏ చట్టం కింద లాభాపేక్ష లేని ప్రభుత్వ పరిమిత కంపెనీగా స్థాపించారు? సమాధానం బి, కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8. NSDC యొక్క ఆడిట్ను ఏ ఆర్థిక సంవత్సరం నుంచి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG నిర్వహించడం ప్రారంభించారు? సమాధానం సి, 2017 నుంచి 18. పార్లమెంట్లో మంత్రి కాని ఏ సభ్యుడు ప్రవేశపెట్టిన ఆ బిల్లును ఏమని పిలుస్తారు? సమాధానం సి, ప్రైవేట్ బిల్లు. రైట్ టు డిస్కనెక్ట్ హక్కును చట్టబద్ధం చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది? సమాధానం సి, ఫ్రాన్స్. రైట్ టు డిస్కనెక్ట్ బిల్లులో ఉద్యోగుల హక్కులను పర్యవేక్షించడానికి ఏ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు? సమాధానం సి, ఉద్యోగుల సంక్షేమ సంస్థ. ఫ్రాన్స్లో రైట్ టు డిస్కనెక్ట్ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? సమాధానం సి, 2017. రైట్ టు డిస్కనెక్ట్ హక్కును 2022లో ప్రభుత్వ ఉద్యోగులకు చట్టబద్ధంగా అమలు చేసిన యూరోపియన్ దేశం? సమాధానం బి,
బెల్జియం. స్పెయిన్ ఏ చట్టంలో భాగంగా 2018లో డిజిటల్ డిస్కనెక్షన్ హక్కును చేర్చింది? సమాధానం బి. డేటా ప్రొటెక్షన్ చట్టం. ఎర్త్ సమ్మిట్ 2025 రెండవ ఎడిషన్ను ఏ నగరంలో జరిగింది? సమాధానం సి. గాంధీనగర్, గుజరాత్. సహకార రంగంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించేందుకు ప్రారంభించిన సహకార సారథి చొరవలో పాల్గొన్న సంస్థలు ఏవి? సమాధానం బి. నాబార్డ్ అండ్ సహకార మంత్రిత్వ శాఖ. రైతులకు డిజిటలైజ్ కిసాన్ క్రెడిట్ కార్డులను కేసీసీ అందించడానికి ప్రారంభించిన డిజిటల్ సేవ పేరేమిటి? సమాధానం బి. డిగి కేసీసీ. సహకార సారథి చొరవ ద్వారా దేశంలో అతిపెద్దదిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న పథకం ఏది? సమాధానం బి. సహకార ట్యాక్సీ. యునెస్కో ఐసిహెచ్ కమిటీ 20వ ప్రభుత్వ సమావేశాన్ని భారతదేశంలో ఎక్కడ నిర్వహించనున్నారు? సమాధానం బి. ఎర్రకోట, న్యూఢిల్లీ. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఐసిహెచ్ జాబితాలో చేర్చడానికి భారతదేశం నామినేట్ చేసిన పండుగ ఏది? సమాధానం సి. దీపావళి. క్రింది వాటిలో యునెస్కో ఐసిహెచ్ జాబితాలో ఇప్పటికే ఉన్న భారతీయ సంస్కృతి అంశం ఏది? సమాధానం బి. కుంభమేళ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఏ రోజున మహాపరినిర్వాణ్ దివస్గా జరుపుకుంటారు? సమాధానం బి. డిసెంబర్ 6. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సంవత్సరంలో మరణించారు? సమాధానం సి. 1956. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సంవత్సరంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు? సమాధానం సి. 1956. మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా వేలాది మంది అనుచరులు నివాళులర్పించే స్మారక స్థలం ఏది? సమాధానం బి. చైత్యభూమి, ముంబై. మహాపరినిర్వాణ్ అనే పదం ఏ తత్వశాస్త్రం నుండి ఉద్భవించింది? సమాధానం డి. బౌద్ధ తత్వశాస్త్రం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారతదేశంలో పర్యటించిన వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఎన్నవది? సమాధానం డి. 23వది. ఇరు దేశాలు ఏ సంవత్సరం వరకు సుదీర్ఘకాలం ఆర్థిక సహకార రోడ్ మ్యాప్ను ఆవిష్కరించాయి? సమాధానం బి. 2030. భారత్ నేతృత్వంలోని ఏ అంతర్జాతీయ కూటమిలో రష్యా అధికారికంగా చేరింది? సమాధానం బి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా రష్యన్ పౌరులకు భారతదేశం ఎన్ని రోజుల ఉచిత టూరిస్ట్ వీసాను మంజూరు చేసింది? సమాధానం బి. 30 రోజులు. ఈ ప్యాక్స్ దేని కార్యకలాపాల కోసం ఉద్దేశించిన డిజిటల్ వేదిక? సమాధానం బి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.